అసౌ యస్తామ్ర అరుణ ఉత బభ్రుగు సుమంగళ. ఇక్కడ రుద్రం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక నేను వివరించనక్కర్లేదు. అసౌ యస్తామ్రౌ అరుణోత బభ్రు సుమంగళ ఇక్కడ గోచరిస్తుంది. ఏచేయమాగం రుద్ర అభిత దిక్షు శ్రితా సహస్రసో వై షాగుం హేడ ఈమహే. అంటే అటువంటి పరమేశ్వరుని యొక్క తీవ్రతను ప్రచండతను నేను స్తుతిస్తున్నాను. ఎవడు? అసౌ. ఇక్కడ వచ్చింది చూడండి రుద్రంలో మంత్రం. ఇందాక చెప్పిన అసావాదిత్య ఏష అవన్నీ ఇక్కడికి వచ్చేసాయి. అసౌ యహ ఎవడైతే అసౌ ఇదిగో ఈయనే తామ్ర అరుణ బభ్రుగు. జాగ్రత్తగా విన్నారు కదా. తామ్ర అంటే బాగా ఎర్రగున్నవాడు. ఆ ఎరుపు కాస్త తగ్గితే అరుణ, అది తగ్గి బంగారు రంగులోకి వచ్చాడు బభ్రుహు. బభ్రుహు అంటే గోరోచన వర్ణము అన్నారు. గోరోజనం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటాడు. గోరోజనం చాలా మందికి తెలిసి ఉంటుంది, పసుపు ఎరుపు కలిసినటువంటి కాంతి. అందుకే తామ్ర అరుణ బభ్రుహు అసౌ. ఈయన గారే తామ్రుడు అరుణుడు బభ్రుడు. అంటే అర్థం ఏంటి? మొట్టమొదటి ఉదయ సమయంలో తామ్రవర్ణంతో ఉంటాడు. కొద్దిసేపు అయిన తర్వాతే అరుణవర్ణంలోకి వస్తాడు. మరికొద్దిసేపు అయ్యాక బభ్రుగు అవుతాడు. ఆ 3 స్టేజెస్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. అంటే ఆ ప్రాతకాల సమయంలో సూర్యుని ఆరాధించేటప్పుడు ఆ స్వరూపం ఎలా ఉంటుంది, అంతేగాని 3 రూపాయలు దాటిపోయి ఎప్పుడు నిద్రలిస్తే లాభం లేదు ఇక్కడ. కానీ తామ్ర అరుణ బభ్రుహు 3 రూపాయలతో ఉన్నవాడు ఎవడు? ఒక్కడే 3 వన్నెలు ధరించాడు కదా. ఈ 3 వన్నెల వాడు ఇదిగో ఈయనే. ఆయన ఎవడు? రుద్ర, రుద్రుడే. అందుకే ఆయనకు మరో పేరుంది సుమంగళ. గొప్ప మాట వేశారండి. మిక్కిలి మంగళ స్వరూపుడు. మంగళం అనే మాటకి శివం అని పేరు. మిక్కిలి మంగళం ఎందుకంటే సూర్యుడిని మించి మంగళ స్వరూపుడు మరొకడు లేట. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కరోజు కనబడకపోతే బతుకే అమంగళం. దుర్దినం అని దేన్ని అంటారంటే మేఘాలు ఆక్రమించి ఆ రోజంతా సూర్యుడు కనబడకపోతే దాన్ని దుర్దినం అనేవారు. మేఘాచ్ఛన్నం అయిన కాలాన్ని దుర్దినం అంటారు. మన దుర్దినం అనే శబ్దానికి నిర్వచనం తెలియట్లేదు. ఇది దుర్దినం అంటే. అందుకే పూర్వం పొద్దు వ్రతాలను కొందరు చేసేవారు. సూర్యుడు కనబడితేనే భోజనం చేసేవారండి. కనబడకపోతే భోజనం లేదు, ఎలాగోలో కనబడాలి. అలాంటి నియమాలు పొద్దు నియమం అని పాటించేవారు. అలాగా ఆదిత్యుడు ప్రధానంగా కనబడితేనే మంగళం. ఇంకో మాట చెప్పారు, సూర్య కిరణాలు ఒంటికి తాకితే మంగళం అంట. అందుకే ఆతప స్నానం ఒక స్నానం ఉంది. స్నానాలు అనేకం ఉన్నాయి. ఆతప స్నానం అంటే సూర్యకిరణాలు శరీరాన్ని తాకితే పవిత్రమైపోతాం. అలాగే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చూడరాని చూసినా వినరానిది విన్నా అది ఏది ఉపయోగిందని స్నానాలు చేసి అని ఇంకొక్కర్లేదుట. సూర్యమండలాన్ని ఒక్కసారి చూసి నమస్కరిస్తే చాలయ్యా శుద్ధుడు అవుతాం అన్నారు. ఇవన్నీ తెలుసుకుంటే ఎప్పటికైనా పనికొస్తాయండి ఇక్కడ. అలాగే కొన్నిటికి ప్రయాణాలకు వెళ్ళినప్పుడు స్నానానికి అవకాశం లేనప్పుడు కుడి చెవి మీద చెయ్యి పెట్టుకుని సూర్యుని చూడండి అన్నారు. ఎందుకంటే కుడి చెవి గంగా స్థానం, సూర్యుని చూడడం, ఈ 2 చేస్తే ధన్యులు అయిపోతాం. ఈ సారాంశం ఏంటంటే సూర్య కిరణముల వల్ల పవిత్రులమవుతాం కనుక ఆయన మంగళ స్వరూపుడు. కిరణములే మంగళం చేస్తాయి. సూర్యుడిచ్చే మంగళములు ఎన్ని చెప్పేది మీ అనుభవాలే మీకు ప్రమాణం. సూర్యుడి వల్ల పొందుతున్న శుభాలన్నీ ఇన్ని కావు కనుక మన కోసం కనబడుతున్న శుభాల ముద్ద సూర్య భగవానుడు తెలుసు. శుభాల రాశి ఆయన. ఇక్కడ ఒక మాట అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, చాలా గొప్ప మాట చెప్పాడు ఆయన. భగవంతుడికి మన మీద ఇంకా ప్రేమ ఉంది అనడానికి ఉదాహరణ ఏంటంటే ఇవాళ కూడా సూర్యుడు ఉదయించాడు అన్నాడు. అందుకే రక్త సర్వభవోద్భవ అనో మాట ఉంది ఆదిత్య హృదయంలో. రక్త అంటే